రేపు మునుగోడులో జరిగే ప్రజా ఆశీర్వాద ఎన్నికల బహిరంగ సభలో సీఎం పాల్గొంటున్న నేపథ్యంలో మునుగోడు పట్టణ శివారులో బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, అభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకువచ్చిన సమయ భావం లేదని, ఆ నిధులు ఖర్చు చేయడానికి మళ్లీ ఒకసారి తనకు అవకాశం కల్పించాలంటున్న మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి హరిప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పటి సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని వ్యూహాలతోటి ముందు కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీలకు దొరకకుండా కూడా అభ్యర్థుల ప్రకటన కావచ్చు, అదేవిధంగా ఆశీర్వాద సభ పేరుతోటి బహిరంగ సభలు కావచ్చు, ఇవన్నీ కూడా దూసుకు వెళ్తున్న సందర్భంలో రేపు మునుగోడు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఎన్నికలకు సంబంధించి. దానికి సంబంధించి మాట్లాడడానికి మనకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు ఎన్ని గంటలకు వస్తారు, అదేవిధంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి? రేపు జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ గారు రానున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. స్టేట్ వైడ్గా మేనిఫెస్టో ఓకే, మీరు గతంలో ఉప ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరాయా? ఈసారి మునుగోడుకు రేపు సీఎం కేసీఆర్ వస్తున్నారు కాబట్టి గత ఉప ఎన్నికల హామీలు నెరవేరాయా? ఈసారి ప్రత్యేకంగా మునుగోడుకి ఏమైనా అంటే మేనిఫెస్టో ఓవరాల్గా రాష్ట్రానికి మొత్తం ఉంటుంది కాబట్టి మునుగోడు నియోజకవర్గానికి ఈసారి ప్రత్యేకంగా ఇంకేమైనా రేపు చెప్పే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఇప్పుడు మొన్న ఉప ఎన్నికల్లో భాగంగా ఏదైతే హామీలు ఇచ్చినామో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1% అటు ఇటులో అన్నీ కూడా నెరవేర్చుకోవడం జరిగింది. అది రెవెన్యూ డివిజన్ కానివ్వండి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ భవనం కానివ్వండి, అన్నీ ఇప్పుడు అంతర్గత రోడ్ల నిర్మాణం కొరకు నిధులు కానివ్వండి, మౌలిక వసతుల విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఏదైతే చెప్పినామో తూచా తప్పకుండా చెప్పినవి కాకుండా చెప్పని కూడా అన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి ఆ రాజకీయ పరిణామాల ప్రభావం మీ గెలుపుపైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఇప్పుడు నా గెలుపు అనేది కాదు, ప్రజలు గెలుస్తారు ఎప్పుడు కూడా. ప్రజలు ఏదనుకుంటే అదే జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము గెలవాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఇలా ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గెలిస్తే కేసీఆర్ గెలుస్తారు, కేసీఆర్ గెలిస్తే మేము గెలిచినట్టే. కాబట్టి ప్రజలందరూ గెలిచినప్పుడు ప్రజల ఆశీర్వచనంతో తప్పనిసరిగా మేము గెలవబోతా ఉన్నాం. ఈ రాజకీయ సమీకరణాలు ఏది కూడా ఏ పరిణామాలు ఏమి చూపాయి. ఉప ఎన్నికల్లో పలానా హామీలు నెరవేరుస్తారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రజల ముందుకు వెళ్ళాడు. కరెక్ట్గా సంవత్సరం అయ్యేసరికి మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చినాయి. ఈసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏ పథకాలతో ప్రజలకు వెళ్ళే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తూ ఉన్నదో సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కేసీఆర్ గారి నాయకత్వం కానీ, పరిపాలన విధానం ఇవన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచి ఇలా మొన్న బీఆర్ఎస్ పార్టీ గెలవడంతో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి అన్నీ చెప్పుకుంటూ ప్రజల ముందుకు ఎన్నికల ముందుకెళ్తాం. సరే, మన ఉప ఎన్నికల్లో అందరూ వచ్చి మీకు సపోర్ట్ చేశారు అంటే 119 మంది ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు, ఇదంతా కూడా ఈసారి ఆ రకమైన ప్రభావం ఉండదు. ఇది ఏమైనా మీ అంటే క్యాంపెయినింగ్ కావచ్చు, అదంతా ఏమైనా కావచ్చు, దాని మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా? ఒకవేళ అది లేకపోతే రేపటి సీఎం సభ ద్వారా ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంతమంది వచ్చినా ఈ నియోజకవర్గంలో వేలాది మంది కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. ఇక వాళ్ళు వేలాది మంది ఉన్న తర్వాత 100 మంది పెద్ద అది కాదు. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు వచ్చిర్రు, దేశం నలుమూల నుంచి వచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ వచ్చి ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తుండ్రు అనేది చూసిపోయినారు. అంతేగాని వందలాది మంది అనేది దాంట్లో కాదు, వేలాది మంది కరడు కట్టిన కార్యకర్తలు ఈ మునుగోడు నియోజకవర్గంలో 2001 నుంచి ఇప్పటి వరకు స్థిరంగా ఉన్నారు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఈసారి? ప్రజలు చెప్తారు, రేపు చూస్తారు ఎంత మెజార్టీ అనేది. ప్రజలు గెలుస్తారని చెప్పినా కదా, ఎంత మెజార్టీ అనేది ముఖ్యం కాదు, ప్రజలు గెలిపే ముఖ్యం. మూటే నిధులు తెచ్చినాం కానీ సమయం మాత్రం బెత్తడే ఉంది. ఈ బెత్తడి సమయంలో నాకు సమయం సరిపోతలేదు. మరి సమయం కూడా తక్కువ ఉన్నందువల్ల ఇంకా ఈ నిధులన్నీ ఖర్చు చేయాలండి, ఇంకా కొంత సమయం అవసరం. అందుకని ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మరొకసారి అవకాశం ఇవ్వండి. గతంలో అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల సేవ చేసినాను, ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినాను. మధ్యన నేను లేను, ఏమి జరగలేదు. మొన్న నేను అతి తక్కువ పీరియడ్లో కూడా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ప్రతినిత్యం కూడా ఈ ప్రాంతంలో కలిదిరుక్కుంటూ ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుంటూ ఎప్పుడు కూడా నిత్యం ఈ ప్రాంత అభివృద్ధిలోనే భాగమై తిరిగి నేను చేసుకుంటూ పోయినా. కానీ సమయం తక్కువ ఉంది. ఆ సమయాన్ని కూడా నాకు కూడా బారెడు పనులు ఉన్నాయి, మూటేడు నిధులు తెచ్చిన బారెడు సమయం కావాలని కోరుతాను. బారెడు సమయం కావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి. ఈ 5 సంవత్సరాల సమయం ఇస్తే, మళ్ళీ ఒకసారి దీవించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే
ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని ఈ మునుగోడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్ళు గడిగి రుణం తీర్చుకుంటాం, ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతామని ఈ ప్రాంత ప్రజలకు మనవి చేసుకుంటా ఉన్నాం. ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు వచ్చినప్పటికీ కూడా సరైన సమయం లేకపోవడం, గతంలో ఓడిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అభివృద్ధి చూసే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో హరిప్రసాద్ రాజు, సుమన్ నల్గొండ జిల్లా.